టీడీపీ నుంచి ఎంపీ భరత్ అండ్ వైఎస్ఆర్సీపీ నుంచి బొత్స ఝాన్సీ గారు ఎంపీగా పోటీ చేస్తున్నారు కదా, ఎలా ఉంటుంది అంటారు? ఎఫెక్ట్ ఏమైనా ఉంటుంది? ఇక్కడ మానవ బాగానే గెలుస్తారు మేడం గారు. జగన్ అన్న పథకాలు చూసి ప్రతి ఒక్కరు భారీ మెజార్టీతో గెలుస్తారు, ఏమి ఇబ్బంది లేదు. ఆంధ్రప్రదేశ్ బొత్స ఝాన్సీ గారు విజయనగరంలో చేశారు కదా, ప్రజలు ఎలా రియాక్ట్ అవుతున్నారు? వైజాగ్ వచ్చారు కదా ఇప్పుడు. వైజాగ్ వచ్చినా కానీ జగన్ పథకాలు చూసి వైజాగ్ కానీ ఎక్కడ ఆంధ్రాలో ఏ జిల్లా నిలబడి కానీ వైసీపీ వస్తుంది. అంటే నమ్మకం ఏంటి సార్, అంత నమ్మకం ఏంటి? జగన్మోహన్ రెడ్డి చేసిన పథకాలు బటన్ నొక్కినారు కాబట్టి ఇప్పుడు 2 కాదు 4 కానీ బటన్ నొక్కుతాం అంటున్నారు ప్రజలు. ఇక్కడ క్రేజ్ ఎక్కువ ఎంపీ భరత్కే ఉందంటున్నారు, ఝాన్సీ గారికి లేదా? భారత్ కానీ ఎవరు నిలబడినా కానీ ఇక్కడ వైసీపీ జెండా ఎగిరేస్తుంది ఆంధ్రప్రదేశ్ అంతా. జెండా బొత్స ఝాన్సీ గారు ఎంపీ ఇక్కడ, పైన జగన్ అంటారు. జగన్మోహన్ రెడ్డి భారీ మెజార్టీతో గెలుస్తాడు. నమ్మకం అభిమానం సార్? 100% సీఎం నెక్స్ట్ పిఎం గ్యారంటీ అవుతాడు. 2028 పిఎం ప్రధానమంత్రి కావాలని ఎదురు చూస్తున్నారు ఇతర రాష్ట్రాలలో. మీ సీఎంఏ ఆంధ్రాకే సీఎం కావాలా, మా రాష్ట్రాలకు పిఎం అయితే మాకు జగన్మోహన్ రెడ్డి గారు మా పథకాలన్నీ మీ పథకాలన్నీ వస్తాయి మాకు అంటున్నారు. తెలంగాణలో ఒక కన్ను ఆపరేషన్ అంటున్నారు, ఇక్కడ 2వ కన్నులో ఆపరేషన్లు 2 చెవులు ఆపరేషన్ చేస్తున్నారంటే మనం మీ ఆంధ్రాకి రావాలా మేము అంటున్నారు. కాబట్టి నెక్స్ట్ పిఎం కావాలి మాకు జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు ఇతర రాష్ట్రాల వాళ్ళు. ప్రస్తుతం అన్ని పార్టీలు ఓ పక్క, జగన్మోహన్ రెడ్డి ఓ పక్క, ఈసారి ఎలా ఉంటుంది అంటారు? అన్ని పార్టీలు ఒకటైనా సింహం సింగిల్గా వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న ధైర్యం ఇంకెవరికీ లేదండి. జగన్మోహన్ రెడ్డి గారి పథకాలు ప్రతి విలేజ్కి కూడా ఈ సంక్షేమ పథకాలన్నీ కూడా ప్రతి మనుషుల్ని ఆకట్టుకున్నాయండి. జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ సీఎం అవ్వడం ఖాయమండి. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మాట ప్రతిదీ కూడా నెరవేర్చడం అనేది జరిగింది ఇప్పుడు వరకు కూడా. జగన్మోహన్ రెడ్డి గారు వస్తారని జనాల్లో జనప్రపంచనం అవని మీరు రోజు చూస్తున్న మీటింగ్లు అవ్వచ్చు, ఏదవ్వచ్చు, కూటమి కూడా ఏమీ చేయలేని పరిస్థితి మన రాష్ట్రంలో కనిపిస్తుందండి. మీరే కొద్ది రోజుల్లో 13వ తారీఖున ఎలక్షన్ అయిపోయిన వెంటనే మీరే జూన్ 4ని మంచి రిజల్ట్తో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం గారు అవుతారు. కంపల్సరీ నాయకత్వం అనేది మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారే సీఎం అవుతారు. అలాగే మాకు ఏపీ మోడల్ స్కూల్లో టీచర్లుగా గెస్ట్ ఫ్యాకల్టీకి ఏమో మాకు కొంతమందికి అవకాశం ఇచ్చారు. మళ్ళీ మాకు జగన్మోహన్ రెడ్డి గారు వస్తే మళ్ళీ మాకు అవకాశం ఇవ్వాలని ఏపీ మోడల్ స్కూల్ తరఫున గెస్ట్ ఫ్యాకల్టీగా చేసిన వాళ్ళకి కాంట్రాక్ట్ ఉపాధ్యాయులుగా ఇమ్మని జగన్మోహన్ రెడ్డి గారిని మేము కోరుతున్నాం సార్. సార్ ఇప్పుడు ప్రస్తుతం బొత్స ఝాన్సీ గారు ఒకవైపు పోటీ చేస్తున్నారు, పార్లమెంటు సభ్యురాలు వైజాగ్లో. టీడీపీ నుంచి భరత్, వీళ్ళిద్దరు ఎవరు వస్తారు? బొత్స సత్యబాబు గారికి ఉన్న పేరు స్టేట్లో సామాన్యమైన పేరు కాదండి. రాజశేఖర రెడ్డి గారు ఉన్న హయాం నుంచి కూడా బొత్స గారికి అనేది ఒక వాల్యూ ఉందండి. బొత్స ఝాన్సీ గారు ఎక్కడికి వచ్చినా గెలుపు ఖాయమండి. మాకు కంపల్సరీ ఏపీ మోడల్ స్కూల్లో ఉన్న గెస్ట్ ఫ్యాకల్టీని అందరినీ కూడా మళ్ళీ కాంట్రాక్ట్ ఉపాధ్యాయులుగా నియమిస్తారని మేము జగన్మోహన్ రెడ్డి గారిని కోరుకుంటున్నాం. అప్పుడు 2019లో మాకు ఆయన ఒక డైరీలో రాసుకున్నారు, కొంతమందికి అవకాశం కల్పించారు. మళ్ళీ మేము మిగతా వాళ్ళ నుంచి కూడా చాలామంది ఉండిపోయాం, మళ్ళీ మాకు అవకాశం కల్పిస్తారని మేము మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని కోరుకుంటున్నాం. సార్ మళ్ళీ ఈసారి 175కి ఎన్ని సీట్లు వస్తాయి? 175కి 140 రావచ్చండి. 140 రావడానికి అవకాశం ఉన్నాయండి. అన్ని పార్టీలు ఒక పక్క, జగన్మోహన్ రెడ్డి ఒక పక్క, ఈసారి ఎలా ఉంటుందంట? ఈసారి ఇంతకుముందు కన్నా భారీ మెజారిటీతో జగన్మోహన్ రెడ్డి అక్కడ సీఎం సీట్లో కూర్చుంటారని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాం. ఎందుకంటే ఇంతలా సీఎం అంత బాగా పరిపాలన చేసే సీఎంని మన దేశంలో ఎక్కడా చూడలేదు. అలాగే ఇంకొక 10 సంవత్సరాలు సీఎం తిరుగు లేకుండా గెలుస్తారని మేము కోరుకుంటున్నాం. మరి ఇప్పుడు బొత్స ఝాన్సీ గారు ఇక్కడ ప్రస్తుతం ఎంపీగా విశాఖలో పోటీ చేస్తున్నారు, టీడీపీ నుంచి భరత్, ఎలా ఉంటుంది అంటారు వీళ్ళిద్దరు? మన ఝాన్సీ గారు విజయనగరం మహిళ, మన విశాఖపట్నంకి వచ్చి మన విశాఖపట్నంలో ఉన్న సమస్యలను తెలుసుకొని సమస్యలపై పోరాటం చేస్తున్నారు. ఇది ఒక మంచి పరిణామం. ఎందుకంటే పక్క జిల్లా నుంచి వచ్చి మన జిల్లాలో ఉన్న సమస్యలు తెలుసుకొని పోరాటం అనేది చాలా మంచి ఆలోచన. ఆమె భారీ మెజారిటీతో గెలవాలని కోరుకుంటున్నాం. బొత్స ఝాన్సీ గారు వ్యక్తిగతంగా ఎలా ఉంటారు ప్రజలతో? చాలా మహిళ కాబట్టి ప్రతి మహిళను తన సోదరిగా ప్రతి ప్రజలతో అందరితో కలిసిమెలిసి ఉంటుంది. ఎవరికైనా ఆపదనగానే ఆదుకునే వ్యక్తి, మంచి స్వభావం ఉంటుంది, సింపుల్గా ఉంటారు. ఆమె ఈసారి కూడా గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మళ్ళీ అంటే బొత్స ఝాన్సీ గారు ఓడిద్దామని చెప్పి భరత్ అంటున్నాడు కదా, ఈజీగా ఓడిస్తాము, మేమే గెలుస్తాము. డబ్బులు ఉన్నంత మాత్రాన విజయం వచ్చేది. దానికి ప్రజల్లో
ప్రజలకు మంచి చేయాలనే ఆలోచన ఉండాలి, అలాగే చిత్తశుద్ధి ఉండాలి. ఈసారి ఝాన్సీ గారు వస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అదే మా ఆశయం. ప్రస్తుతం టీడీపీ, జనసేన, బీజేపీ ఒక పక్క, జగన్మోహన్ రెడ్డి ఒక పక్క. ఈసారి ఎలా ఉంటుంది అంటారు? ఎలక్షన్ 10 రోజుల్లో ఉంది కదా, తిప్పకూడదు, ఎలా అనిపిస్తుంది? ఏ పార్టీలు ఎన్ని కలిసి వచ్చినా సరే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయం. ఎందుకంటే ఆయన చేసిన సంక్షేమ పథకాలు కానీ, ఆయన చేసిన అభివృద్ధి కానీ ఇవన్నీ చూసి ప్రజలంతా కూడా ఖచ్చితంగా ఈసారి కూడా జగనన్న గారినే ముఖ్యమంత్రి చేస్తారని ఖచ్చితంగా మేము నమ్ముతున్నామండి. అలాగే ముఖ్యంగా యువత కానీ, వాళ్ళ విద్యా వసతి దీవెన కానీ, అమ్మఒడి కానీ, ఆటో డ్రైవర్లకి, లాయర్లకి, వివిధ రకాల వృత్తుల వారికి కానీ జగనన్న గారు ఇచ్చే ప్రోత్సాహకాలు కానీ జగనన్న ఖచ్చితంగా గుండెల్లో పెట్టుకొని ఆయన మళ్ళీ ముఖ్యమంత్రిని చేస్తారని నమ్ముతున్నాం. కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడానికి అన్ని పార్టీలు కలిసి వచ్చినా కూడా వాళ్ళ ఆత్మసంతృప్తి తప్పించి జగన్మోహన్ రెడ్డి గారిని అయితే ఓడించలేరండి. ఇది మాత్రం ఖచ్చితంగా చెప్తాను. ప్రస్తుతం చూస్తున్నట్లయితే టీడీపీ, జనసేన, బీజేపీ ఒక పక్క ఉంది కదా, మరి ఎంపీకి ఇటు టీడీపీ నుంచి భరత్ పోటీ చేస్తున్నారు, ఇటు పక్క చూస్తుందంటే వైజాగ్ పార్లమెంట్ సభ్యురాలు ఎంపీ బొత్స ఝాన్సీ గారు పోటీ చేస్తున్నారు. సో ఎలా అనిపిస్తుంది? ఎలా గెలుస్తారు అంటారా ఆఫ్టర్ లాంగ్ ఆఫ్ కమింగ్ కదా వైజాగ్? బేసికల్లీ బొత్స ఝాన్సీ మేడం గారు ఎక్కడే పుట్టి ఎక్కడే పెరిగిన వ్యక్తి. విజయనగరం జిల్లాకి వెళ్ళారు మ్యారేజ్ అయిన తర్వాత. కానీ ఆ మేడం గారు ఇక్కడ ఒరిజినల్గా వాస్తవ్యులు ఇక్కడ వైజాగ్ వాస్తవ్యులు. రెండోది, మేడం గారు గతంలో ఎంపీగా 2 సార్లు పనిచేశారు. అలాగే జిల్లా పరిషత్ చైర్మన్గా అపారమైన పరిపాలన అనుభవం కానీ, రాజకీయ అనుభవం కానీ ఉంది. అలాగే మేడం గారు ఈ జిల్లాకి, వైజాగ్కి ఎంపీగా కాకముందు కూడా ఈ జిల్లా కోసం చాలా విషయాలు మాట్లాడి చాలా రకాలుగా ఐఏఎం అవనివ్వండి, ఇక్కడ మౌలిక సదుపాయాల గురించి మాట్లాడిన తొలి వ్యక్తి ఆవిడ, వైజాగ్ గురించి పట్టించుకునే వ్యక్తి. అలాంటిది జగన్మోహన్ రెడ్డి గారు సామాజిక సమీకరణాలు రీచ్ అవనివ్వండి, అనుభవం రీచ్ అవనివ్వండి, మేడం గారు 2 డాక్టరేట్లు ఉన్నాయి ఆవిడకి, లాలో కానీ. సో అన్ని పరిగణలోకి తీసుకొని మేడం గారిని ఎంపీగా క్యాండిడేట్గా నిలబడడం ఖచ్చితంగా కలిసి వచ్చే అవసరం అవుతుందండి జగన్మోహన్ రెడ్డి గారికి. అలాగే మేడం కోసం ఆవిడ లోకల్ కాబట్టి ఆవిడని అందరూ అనుసరించి ఖచ్చితంగా మొత్తం మీద మేడం గారిని గెలిపించుకుంటాం. అవతల ప్రత్యర్థి ఎవరైనా సరే ఖచ్చితంగా మేడం గారు గెలుస్తారండి. సార్, ఇప్పుడు చూస్తున్నట్లయితే భరత్ అంటున్నారు కదా, జగన్ వైపు ఎటుపక్క ఏ పార్టీ వాళ్ళు నుంచున్నా కూడా ఓడిస్తాను ఈజీగానే భరత్ అని కాన్ఫిడెన్స్గా అంటున్నారు. సార్, పోటీ చేసిన తర్వాత మేము గెలుస్తాం, మేము ఎవరికి వాళ్ళు గెలుస్తామని ఏమో వాళ్ళకి ఉంటుందండి. ఏ విధంగా చూసినా నేను ఇప్పుడు ఇందాక చెప్పిన అంశాలన్నీ కూడా పరిగణలోకి తీసుకుంటే ఖచ్చితంగా ఝాన్సీ మేడం ఎంపీ అవుతారు వైజాగ్. చూస్తున్నట్లయితే టీడీపీ, జనసేన, బీజేపీ ఒక పక్క, జగన్మోహన్ రెడ్డి ఒక పక్క ఉన్నారు. సో ఎలక్షన్ కూడా ఇంకా 10 రోజుల్లో ఉంది. ఎలా ఉంటుంది అంటారు ఈసారి? మనకి తెలిసినట్లుగానే ఏదైతే ప్రభుత్వం మనకి నవరత్నాలు అన్న ఇది చేశారో, జగన్ గారు పాదనడక నడిచి నవరత్నాలన్నింటినీ ప్రజలకు ఇవ్వడం జరిగింది. ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. ప్రభుత్వం కూడా పేదల ప్రభుత్వం, మహిళలకు పెద్దపీట వేసిన ప్రభుత్వం కనుక ఎంత మూకమ్మడిగా అన్ని టీంలు ఒకటయ్యి ఎదురు నిలిచినా సరే ఖచ్చితంగా విజయం సాధిస్తాము. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం మళ్ళీ బలపరిచి ఆయన ముఖ్యమంత్రిగా మళ్ళీ చూడాలన్నదే ప్రజల యొక్క ఆకాంక్ష. అలాగే బొత్స ఝాన్సీ గారు మాకు ఎంపీగా ఇవ్వడం కూడా మాకు చాలా బాగా నచ్చింది. ఆవిడ 2 సార్లు ఎంపీగా చేశారు. చాలా అనుభవం ఉన్న వ్యక్తి. షీఈస్ అ వెరీ గుడ్ ఆరేటర్. అంత చదువుకున్న ఆవిడని ఇక్కడ తీసుకొని వచ్చి ఎంపీగా మా ముందర నిలబెట్టి ఆవిడని గెలిపించమని అనడం కూడా మాకు చాలా సంతోషంగా ఉంది. భర్తకి మంచి పోటీ ఇచ్చి చక్కటి విజయంతోనే ఈవిని కూడా గెలిపించుకుంటామని ఆశతోనే ఉన్నాం. సార్, భరత్ టీడీపీ నుంచి ఎంపీ భరత్ పోటీ చేస్తున్నారు, వైఎస్ఆర్సీపీ నుంచి బొత్స ఝాన్సీ గారు పోటీ చేస్తున్నారు కదా, మరి ప్రజలు ఎలా రియాక్ట్ ఉంది? పాజిటివ్ ఉందా, నెగిటివ్ ఉందా? మేడం గారు విజయనగరంలో చేసి ఇక్కడికి వచ్చారు కదా వైజాగ్. మేడం గారు విజయనగరంలో చేసిన ఆవిడ ఏంటంటే 2 సార్లు ఎంపీగా చేసిన మంచి అనుభవం ఉంది ఝాన్సీ మేడంకి. అలాగనే ఆవిడ ఇక్కడే పుట్టి పెరిగారు, విశాఖపట్నం. సో విశాఖపట్నంలో ఆవిడకేమీ విశాఖపట్నం కొత్త కాదు, ఎంపీ అన్న బాధ్యత కూడా కొత్త కాదు. సో మరి లాస్ట్ టైం ఆయన విజయం సాధించలేకపోయారు భరత్ గారు. ఈవిడ 2 మార్లు విజయం సాధించింది. ఖచ్చితంగా విశాఖపట్నం మేడంని ఆదరించి ఆవిడని కూడా ఎంపీగా మళ్ళీ గెలిపించుకొని ఇచ్చేస్తారనే భావిస్తున్నాం. సార్, 175కి ఎన్ని సీట్లు వస్తాయంటారు? యాక్చువల్లీ 175కు 175 రాణించాలన్నదే ముఖ్యమంత్రి గారు ఆదేశాలు.
ప్రజలందరికీ న్యాయం చేశాం కదా. 175కి 175 ఎందుకు రావు అన్నదే ఆయన ఆకాంక్ష. ప్రజలకు కావాల్సింది చేశాం కనుక అన్నీ గెలుచుకుంటామని దీంతోనే ఉన్నాం. ప్రజలు ఆదరిస్తారు ప్రభుత్వాన్ని అన్న ఆలోచన. అన్ని పార్టీలు ఒక పక్క, జగన్మోహన్ రెడ్డి ఒక పక్క. ఈసారి ఎలా వస్తుంది? 3 పార్టీలు కదా, 6 పార్టీలు ఇప్పుడు. తెలుగుదేశం, బీజేపీ, జనసేన, కాంగ్రెస్, సిపిఎం, సిపిఐ కూడా 6 పార్టీలు కాదు, 12 పార్టీలైనా మళ్ళీ జగన్ గారే సీఎం. ఆయన చేసిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి, నాడు నేడు అవనండి, అమ్మ ఒళ్ళు అవనండి, స్కీములు అన్నీ బాగా అందరూ తీసుకొని ఉన్నారు. మళ్ళీ 101.75తో మళ్ళీ జగనే సీఎం గారు. సార్, మరి విశాఖ పార్లమెంట్ సభ్యులు బొత్స ఝాన్సీ గారు వైఎస్ఆర్సీపీ నుంచి పోటీ చేస్తున్నారు, టీడీపీ నుంచి భరత్ గారు. కాంపిటీషన్ హెవీలో ఉంది. భరత్ ఏమో ఓడిస్తానంటున్నారు వైఎస్ఆర్సీపీ. ఓడించలేరు సార్, ఓడించేంత లేదు సార్ వాళ్ళకి. 3 పార్టీలు కదా, 6 పార్టీలు అయ్యాయి ఇప్పుడు. 6 కాదు, ఇంకా 6 అయినా కూడా బొత్స ఝాన్సీ గారిని ఓడించేంత ఈ దమ్ము వాళ్ళకి లేదు సార్. సార్, ఇప్పుడు బొత్స ఝాన్సీ గారు విజయనగరంలో చేశారు కదా, మరి వైజాగ్ వచ్చారు కదా, ఇప్పుడు ప్రజలు ఎలా ఉంది, రియాక్షన్ ఎలా ఉంది? పాజిటివ్ ఉందా, పలుకుబడి? పాజిటివ్, చాలా పాజిటివ్ ఉంది సార్, చాలా పాజిటివ్ ఉంది. విజయనగరం కన్నా ఎక్కువ ఉంది సార్. డెవలప్మెంట్ జరిగిద్ది అంటారు సార్. మేడం గారు వచ్చారు, ఇంకా జరిగిద్ది అంటారా? ఇంకా బాగా జరుగుతుంది సార్. మేడం గారి మీద అంత నమ్మకం ఏంటి సార్? వ్యక్తిగతంగా ఏం చూసారు ఆమె దగ్గర? గతంలో చేసింది, వాళ్ళ భర్త గారు సత్యబాబు గారు చేసింది అన్నీ ఉన్నాయి సార్. బొత్స సత్యనారాయణ గారు చేసింది కూడా మీకు అభిమానం ఉంది. సో మళ్ళీ గెలిపించుకుంటారా? గెలిపి పక్కా సార్. ఓకే సార్.